గత 3 నెలల నుండి ఉపాధి లేక నేత కార్మికులు పస్తులుంటున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు. గత ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపలేదని, బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి 4 నెలల పని కల్పించేదని, చీరలు ఆర్డర్ పూర్తయ్యాక పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో భిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో నేత కార్మికులు భిక్షాటన చేశారు. రోడ్డు వెంబడి ఉన్న దుకాణంల చుట్టూ తిరుగుతూ భిక్షాటన చేసి కొత్త ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని నిరసన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినా ఉపాధి చూపడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని వాపోయారు. నేత కార్మికులకు ఉపాధి లేకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందని, సత్వరమే ప్రభుత్వం బతుకమ్మ చీరలు లేదా ఆర్వీఎం క్లాత్ ఆర్డర్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 28న జౌళి శాఖ కార్యాలయం ముందు వంట వార్పు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. సిరిసిల్ల నేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రోత్సాహం లభించలేదన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు మంజూరు చేయించలేదని అన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం, నేతన్నల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ప్రస్తుతం సిరిసిల్లాలో నేతన్నల పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజెప్పడంలో భాగంగా సిరిసిల్లాలో నేతన్న విగ్రహ సాక్షిగా నేతన్నల భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. గత 2-3 నెలల నుంచి కూడా సిరిసిల్లాలో నేతన్నలు పని లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి కుటుంబాన్ని పోషించుకోలేక మరి అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి నేతన్నలకు పని కల్పించండి బాబు అని ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అనేక సార్లు విన్నవించినా కూడా ఇప్పటి వరకు వారు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. సిరిసిల్ల అంటే తెలంగాణ రాష్ట్రంలోనే వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు. దాదాపు 30,000 మరమగ్గాలు పైన ఉండి వేలాది మంది కార్మికులు మరి ఉపాధి పొందుతున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మరి అగ్గిపెట్టెలో చీరనేసి ప్రపంచ విశ్వవిఖ్యాతి గాంచినటువంటి నేత కళాకారులు సిరిసిల్ల ఉన్నారు. అటువంటి నేత కార్మికుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వహిస్తూ నేత కార్మికులను మరి ఈరోజు రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఉంది. మరి రోజు పని చేస్తే వచ్చే వేతనంతో కూడగలిసి మరి కుటుంబాలు పోషించుకునే నేత కార్మికులు 2-3 నెలల నుంచి పని లేక పస్తులుంటే కూడా ఇక్కడ ప్రభుత్వం, గత ప్రభుత్వం నిర్లక్ష్యమని, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యమని, గత ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాలకు నేతన్నలు వాడుకుంటున్నారు తప్ప నేతన్న సమస్యల పరిష్కారానికి ఏ ఒక్కరు కూడా మరి నిజాయితీగా ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీకు ఇక్కడ నేతన్నల ఓట్లతో గెలిచిన మీకు బాధ్యత లేదా నేతన్న సమస్యల పట్ల అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి నేత కార్మికుల సమస్యల మీద. అదేవిధంగా మన అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు అధికారంలోకి వచ్చే ముందు సిరిసిల్ల నేతలకు అన్ని విధాలు ఆదుకుంటామని, నిరంతరం ఉపాధి కల్పించాలని చెప్పి హామీ ఇచ్చారు. అటు హామీ ప్రకారం నేతల సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. స్థానిక ఎంపీ బండి సంజయ్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు 5 సంవత్సరాలుగా పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు, కానీ ఇక్కడ నేతన్నల సమస్యల పట్ల మీరు ఎవ్వరూ స్పందించలేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, మన నేతన్నల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భిక్షాటన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం స్పందించడం ఉంటే కనుక రేపు పెద్ద ఎత్తున వంట వార్పు కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది.